గత 10 ఏళ్లుల రాష్ట్రాన్ని హైదరాబాద్ని ముఖ్యంగా డ్రగ్ మాఫియాగా మార్చాలని చూసినటువంటి కేటీఆర్ బాటలో నడిచినటువంటి గత ఎమ్మెల్యే తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిన్న అరెస్ట్ కావడం మనం చూసింది, అందరికీ తెలిసిందే. ఆయన విషయంలో తాండూరులో కనుక మొన్న ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆయన గెలిచింటే హైదరాబాద్ ఎట్లా డ్రగ్ మాఫియాగా మార్చిండో కేటీఆర్ తాండూరుని కూడా అదే విధంగా మార్చే పరిస్థితికి తీసుకొచ్చింది. మేమే ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది యువకులు నిరుద్యోగ యువత అందరూ కూడా ఎంతోమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు మా పిల్లలందరూ అంటే గంజాయికి అలవాటు అయిపోయినరు, లేదా ఇంకో రకంగా వాళ్ళ ఉద్యోగం చేయకుండా ఈ డ్రగ్స్తోని కుటుంబాలను నాశనం చేస్తుండ్రు అని ఎంతోమంది మేము ప్రచారంలో ఇళ్లలోకి వెళ్ళినప్పుడు చెప్పినటువంటి విషయం. మరి శుద్ధపూస మాటలు చెప్పిండ్రు, పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన తర్వాత ఏం చెప్తారో, తెలంగాణ ప్రజలకి ఏం సూచన ఇస్తున్నారో గత ప్రభుత్వము ఒక్కసారి ఆలోచన చేయాలి. కేటీఆర్ పెద్ద పెద్ద మాట్లాడతాడు. ఆ రోజు ఫామ్ హౌస్లో దొరికినప్పుడు ఒక ముచ్చట చెప్పిండ్రు, కడిగిన ముత్తెల్లాగా ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలలో 6 మంది ఎమ్మెల్యేలని తీసుకొని వచ్చి 3 ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా మంచోళ్ళు, బుద్ధిమంతులు, కడిగిన ముత్తెమని ఇంట్రడక్షన్ చేసిండు. ఇప్పుడు తాండూరులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్యేని మనకు తెలుసు బెంగళూరులో జరిగినటువంటి ఎన్నో వ్యవహారాలలో కేటీఆర్తో పాటు రోహిత్ రెడ్డి ఉన్నాడని మేము గతంలో డంకా బజాయించి చెప్పినాం. లేదు లేదు అని సెలబ్రిటీలు కూడా కొంతమంది ఉండే అందులో లేదు 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 మేమేం లేము, చాలా మంచోళ్ళము అని చెప్పారు. మంచోళ్ళు అయితే అరెస్ట్ ఎందుకు అవుతుండనో ఒకసారి చూడాలి.